ఓకేనా? అందరికీ వందనాలు. ఈరోజు చలవ దానవాయిపేటలో భాగంగా మేము దానవాయిపేట వచ్చాం. పడగొట్టబడినటువంటి ఆ ప్రార్థనా మందిరాన్ని చూసాం. అక్కడుండే సంఘంతో మాట్లాడాం. స్థానిక సంఘ కాపరిని మరికొంతమందిని తీసుకుని ఈ విషయం గురించి కంప్లైంట్ చేయడానికి భద్రాచలంలో అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదియం వీరయ్య గారి దగ్గరికి వచ్చాం. ఆయన్ని కలిసాం, కంప్లైంట్ చేసాం. 2 రోజుల్లో ఈ శాఖకి సంబంధించినటువంటి మంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకుని ఆవిడకి డైరెక్ట్ గా కంప్లైంట్ చేద్దాం, మీకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగిందో, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో ద్వారా మీరు ఒకసారి మొత్తం అన్ని వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వందనాలు. ఒకసారి మందిరం మీద పోసారు, ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో పోసుకుంటున్నారు. ఇది పడగొట్టిన గోడ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర చర్ల మండలం దానవాయిపేట గ్రామంలో కన్నయ్య గారు సుమారు 100 సంఘాలు కట్టి ఈ అటవీ ప్రాంతంలో ఘనమైన పరిచర్య జరిగిస్తున్నటువంటి దేవుని అపోస్తలుడు, దైవజనుడు పాస్టర్ కన్నయ్య గారి దగ్గరకు వచ్చాను. వీరందరూ కూడా ఈ సమయంలో ఇక్కడికి ఈ చర్చి దగ్గరకు వచ్చినటువంటి దేవుని పిల్లలై ఉన్నారు. ఒక విషయం చెప్పాలి, మీ జ్ఞాపకం ఉందా? సరిగ్గా 1 సంవత్సరం క్రితం ఇదే స్థలంలో యేసుక్రీస్తును ఆరాధించడం కోసం కట్టినటువంటి ప్రార్థనా మందిరానికి నిప్పు పెట్టి తగలబెట్టారు మతోన్మాదులు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులు వచ్చారు. ఎవరు ఈ మందిరానికి నిప్పు పెట్టారో తెలియదు అని చెప్పి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత దైవజనులతో పాటు పనిచేస్తున్నటువంటి 100 మంది సేవకులు, సంఘస్థులు అందరూ కలిసి ఇదే స్థలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మహిమ కొరకు సొలొమోను చక్రవర్తి కట్టించిన ప్రార్థనా మందిరంలా ఒక ఘనమైన మందిరం కట్టించబడాలి అని వాళ్ళ పంట పొలాల్లో పండినటువంటి పంటలు నమ్ముకొని, తెలిసిన వారి దగ్గర విరాళాలు తీసుకుని, ప్రార్థనా మందిరాలకి కానుకగా తీసుకొచ్చిన ప్రతి రూపాయిను అలాగే దాచిపెట్టి ఇదిగో ఇంత చక్కని ప్రార్థనా మందిరాన్ని ఈ స్థలంలో నిర్మించారు. మీ జ్ఞాపకం ఉండే ఉంటుంది, ఆ ప్రార్థనా మందిరాన్ని తగలబెట్టినటువంటి 2 రోజుల తర్వాత ఇక్కడ ఆరాధన జరిగితే దైవజనులు కన్నయ్య గారి పిలుపుని బట్టి, ఏలియా గారి పిలుపుని బట్టి మనం ఇక్కడికి వచ్చాం. మీకు గుర్తుందో లేదో, ఎంత ఉన్నతమైనటువంటి దేవుని పనిలో మనం కూడా మనవంతుగా మన చేతులు వేశాం. తినక పస్తులుండి ప్రార్థనా మందిరాన్ని ఇక్కడ దేవుణ్ణి గణపరుస్తూ కట్టారు. ఇదిగో ఈ స్థలం ఇప్పుడు ప్రార్థనా మందిరం కట్టబడినటువంటి ఈ స్థలం బుచ్చమ్మ గారిది. వారు ఇక్కడే ఉన్నారు. వారి పట్టా స్థలం ఇది. దేవుని మహాకృపను బట్టి దేవుని కోసం, దేవుని ప్రార్థనా మందిరం కోసం ఈ స్థలాన్ని ఆవిడ దైవజనులకు ఇచ్చారు. వారి అనుమతితో వారి 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 ఆధీనంలో ఉన్నటువంటి పట్టా స్థలంలో వీళ్ళందరూ కూడా గిరిజనులు, అడవి బిడ్డలు, అడవిలో బ్రతికేవారు, అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలోనే చనిపోయే వీరు ఆరాధించుకోవడం కోసం ఒక ప్రార్థనా మందిరాన్ని మళ్ళీ కట్టుకుంటే ఫారెస్ట్ అధికారుల కన్ను పడింది మళ్ళీ ఈ ప్రార్థనా మందిరం మీద. ఈ మందిరం ముందు పెట్టిన బోర్డును పడగొట్టారు ఫారెస్ట్ అధికారులు వచ్చి. ఈ ప్రార్థనా మందిరాన్ని మీరు కట్టడానికి వీలు లేదు, ఇది ఫారెస్ట్ భూమి అని చెప్తున్నారు. ఇది మా స్థలం బాబు, మేం కట్టుకున్నాము అని అంటే దైవజనుల మీద కేసులు నమోదు చేసి, స్థలం ఇచ్చినటువంటి ఆ తల్లి మీద కేసులు నమోదు చేసి, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసులు నమోదు చేస్తామని నోటీసులు పంపి బెదిరిస్తూ ఉన్నారు. మరి ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? సుప్రీంకోర్టు ప్రార్థనా మందిరాల విషయంలో ఏ విధమైనటువంటి జోక్యం ఎవడు చేసుకోవడానికి వీల్లేదు, వాటిని యథాతథంగా ఉంచండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 2 నెలల క్రితం.
అలాంటిది ఒక ప్రార్థనా మందిరం కట్టబడిన తర్వాత సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఫారెస్ట్ అధికారులు అని చెబుతూ ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు మాకు కంప్లైంట్ చేశారు ఇక్కడ మందిరం ఉండకూడదు అని చెబుతూ ఇక్కడికి వచ్చి మందిరపు గోడలను బలవంతంగా పడగొట్టడం ఇది చట్ట ప్రకారంగా నేరం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఒకసారి పడగొట్టినటువంటి ఆ గోడలను చూడండి, చూపించండి దయచేసి. ఇక్కడ జరుగుతున్నటువంటి మందిర నిర్మాణం పనిని చూడండి, తప్పుకోండి కొంచెం. ఫారెస్ట్ అధికారులు వచ్చి పడగొట్టినటువంటి ఈ గోడలను చూడండి. ఇక్కడ పని జరుగుతూ ఉంది, ప్రస్తుతానికి కావలసినటువంటి ఇటుకలన్నీ తోలించారు. ఆ ఎదురుగా ఉన్నటువంటి ప్రార్థనా మందిరం బోర్డుని పూర్తిగా విరగొట్టి పక్కన పడేసినటువంటి పరిస్థితి. సంఘానికి వచ్చినటువంటి బిడ్డలకి అన్నం పెట్టడం కోసం రైస్ బ్యాగులను ఇక్కడికి తెచ్చుకుంటే వాటిని పారబోసి ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాటిని మీరు చూడొచ్చు, ఆ రైస్ ని ఎలా పారబోసారో మీరు చూడొచ్చు. దయచేసి ఒకసారి చూడండి. తినడానికి ఉంచుకున్నటువంటి రైస్ బ్యాగులు ఎత్తుకెళ్లారు, రైస్ ను పారబోసారు. అలాగే సిమెంట్ కట్టలను చూడండి. ప్రార్థనా మందిరం కట్టుకోవడం కోసం తలా ఇంత చందా వేసుకొని తెచ్చుకున్నటువంటి సిమెంట్ కట్టల్ని ఇక్కడి నుంచి దొంగతనంగా ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి చద్దర్లను ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, కుర్చీలు ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి బైక్ ను కూడా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి దైవజనులు చెప్తున్నారు. మీ బైక్ తీసుకొని వెళ్ళిపోయారు, ఈ బ్రదర్ బండి కూడా తీసుకొని వెళ్ళిపోయారు అంటున్నారు. మీ పేరేంటి? ఒంట్లో బాగోట్లేదని మీరు ఇక్కడ ఉంటే మీ బండి తీసుకొని వెళ్ళిపోయారు. మంచిది. స్థానికంగా ఉన్నటువంటి దైవజనులు నేను చెప్తున్నాను, ఇవాళ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఫంక్షన్ హాల్స్ లో సేవ పరిచర్య జరిగించడం పెద్ద విషయమేం కాదు. ఎల్ఈడి తెరలు పెట్టుకొని దేవుని సేవ చేసే వాళ్ళకి కష్టం అర్థం కాకపోవచ్చు, కానీ అడవుల్లో కొన్ని వేల మంది ప్రజలను క్రీస్తు వైపుకు నడిపించినటువంటి రోషము కలిగిన ఈ కాలపు దైవజనుడు ఏలియా గారైన కొన్ని వేల మంది యేసుక్రీస్తు ప్రభువుని ఆయన బట్టి నమ్ముకున్నారు. అలాంటి వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కోలేక ఆయన్ని దెబ్బగట్టడం కోసం ఇదిగో ఇంత పని చేస్తున్నారు. మీరు ప్రజలను చూడొచ్చు, దేవుని పిల్లలందరినీ కూడా మీరు చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఇక్కడ నిలవబడినటువంటి అమ్మ స్త్రీలు, ఏం చేయాలో తెలియలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఇక్కడ ఆడబిడ్డలు, సంఘస్థులు ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి దైవజనులు ఏలియా గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం ఆగండి. పాస్టర్ గారు, ఇక్కడ ఏం జరిగిందో మీ మాటల్లో దయచేసి ఒక 2 నిమిషాల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం, అలాగే చాలా మంది పెద్ద పెద్ద అధికారులు ఈ వీడియోని చూస్తారు, ప్రభుత్వ పెద్దలు ఈ వీడియోని చూస్తారు, కాబట్టి ఏం జరిగిందో దయచేసి మీరు మీ మాటల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వారందరి పక్షాన మరొకసారి తెలియజేయండి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మా కృపను బట్టి మరి ఇక్కడ సంఘస్థులు ధనవాయిపేట సెల్మమంలో మరి వీరు నా దగ్గరకు వచ్చి కూరము వారి రోగాలు తెచ్చి నమ్ముకున్న తర్వాత ఒక చర్చ్ తాటాకులతో కర్రలతో కట్టుకున్న తర్వాత దాన్ని కాల్చేసిన తర్వాత నేను అనుకున్నాం కదా, కర్రలతో కట్టుకుంటే ఇట్లానే చేస్తారమ్మా, మనం ఏం చేద్దామని సంఘాన్ని మాట్లాడినప్పుడు అయ్యగారు నీవేం చెప్తే అది చేద్దామన్నా. చాలా వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మాటలు వినేసి నేనేం చేశానంటే, మీరు ఎంతెంత కూడబెడతారంటే, అయ్యా మేము ఒక 40,000 50,000 కూడబెడితే నేను కూడా ముందుట్లో అజయ్ బాబు అన్నని పిలిచాను. ఆయన దైవజనుడు కూడా మరి 2 రాష్ట్రాలు కూడా పనిచేస్తాడు అధికారంగా. ఒకసారి రండి అయ్యా మా చర్చి ఇట్లా కాల్చేసారు ఆయన చెప్పినప్పుడు వచ్చేసి 300-400 సిమెంట్ కట్టలు కూడా సాయం చేసి ఇక మందిరము పూనుకున్నాం. ఈ పని అంతా మేస్త్రులు మేమే, ఇంజనీర్లు మేమే, పని అంతా మేమే కనుక ఒక్కడికి మేము ఇచ్చేది లేదు. మేము చేసుకుంటూ ఇలా వస్తుంటే ఒకరోజు ఫారెస్ట్లు వచ్చిన తర్వాత నేను అన్నాను, అయ్యా వాళ్ళు దయచేసి వారికి మనం సపోర్ట్ చేయాలి, వారిని పాడు చేయొద్దని చెప్తే, ఇది ఫారెస్ట్ ల్యాండ్ పాస్టర్ గారు, దీనిలో మీరు మాట్లాడటానికి వీలేదు. సరే నేను మాట్లాడటాను, నేను ఎక్కడో సేవకుని,
కానీ నేను వస్తుంటా పోతుంటా, బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ హక్కు వాళ్ళ ఈ ఏజెన్సీ ప్రాంతంలో పుట్టారు, వాళ్ళ దేశం వాళ్ళ హక్కు, అది అడుగు హక్కు వాళ్ళకు ఉంది కనుక చేస్తున్నారని చెప్పినా కూడా వినలే. మరి వాళ్ళని అడగండి, వాళ్ళకి బాధ్యత ఉంది కనుక వారు కష్టపడి కట్టిందని కూలగొట్టడం అనేది అది పద్ధతి కాదు, వాళ్ళు చెయ్యొద్దు, అది అసలు నేరం, అది చాలా తప్పు అని చెప్పినా కూడా మీరు జిల్లా పరిధిలో ఉన్నారు. కానీ జిల్లా పరిధిలో రేంజర్గా ఉన్నారు కదా, మీరు అంటే చేయొద్దు, రాబోయే దినాల్లో అది ఏం జరుగుతుందో కూడా తెలియదు అని కూడా చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి అడిగింది, మేడం మీకు దీని బాధ్యత లేదా? అమ్మా బాధ్యత ఉంది, కానీ వారికి అక్కడ ఉన్న వాళ్ళకి బాధ్యత ఉంటుంది, వారి పొలం వారి హక్కుది, వాళ్ళు కూడబెట్టి కట్టిన ఆ దేవుని మందిరాన్ని పాడుకొట్ట మనం ఏ పాటి వరం. ఎవరు ఆవిడ ఆఫీసర్ పేరేంటి? సుజాత మేడం. సుజాత గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సుజాత గారు. ఓకే. ఆ సుజాత మేడం చెప్పిన తర్వాత ఒకసారి రమ్మంటే మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత నోటీస్ ఇవ్వడానికి వెళ్తే పొద్దుటి నుంచే సాయంకాలం దాకా కూర్చోబెట్టారు. రెస్పెక్ట్ లేనందుకు, అయ్యా మీరు ఇంతగానో ఎందుకు పొద్దున్న నుంచి అన్నం లేకుండా కూర్చున్నారు కదా, అన్నీ ఎలా అసలు మీతో సమాధానం మాట్లాడటానికి ఉందా, లేకపోతే నిన్ను ఏదైనా ఇలా చేయాలని ఉందా, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి నోటీస్ ఇచ్చి వచ్చేసారు. మళ్ళీ వచ్చేసి వాళ్ళ వెంట వచ్చేసి ఇంకేం చేస్తున్నారంటే ఈ గుడిని చర్చిని కూలగొట్టడానికి వచ్చామని వచ్చేసి మొత్తం కూలగొట్టి ఇట్లా చేస్తున్నారు, చేసేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏం తెలియదు. మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ ట్యాంకర్ ఉందా, లేదు, కర్రలు లేవు కదా, సిమెంట్తోనే కడుతున్నావు కదా, ఏమైంది, మరి ఎందుకు మీరు ఇట్లా పట్టించారని కూడా అడిగినా కూడా దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకు అర్థం కాదు. ప్రత్యేకంగా దీని వెనుక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయం ఉంది. హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో తట్టుకోలేని స్థితిలో వాళ్ళు చేసినటువంటి ఒత్తిడి వల్ల జరుగుతుంది. భద్రాచలం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు తెల్లం వెంకట్రావు గారు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. పొదిం వీరయ్య గారు, దయచేసి పొదిం వీరయ్య గారు గమనించాలి, రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ గా మీరున్నారు. అడవి పేరుతో మీ ఫారెస్ట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఈ విషయాన్ని మీరు కూడా పరిశీలించాలి, దీని గురించి తెలుసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞాపన చేస్తా ఉన్నాం. అడవుల్లో అగ్గిరా చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. వందల మంది కాదు, వేల మంది కూడా ఇవాళ రోడ్ల మీద నిలవబడి నిరసన తెలియజేసే పరిస్థితి మీరు తీసుకొని వస్తున్నారు. మీ అధికారులను కంట్రోల్లో పెట్టుకోవాలా. గిరిజన బిడ్డల మీద పెత్తనం చేయడానికి కాదు వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. నడి రోడ్ల మీద మీరు గుళ్ళు కట్టుకోవట్లేదా? రోడ్ల మీద, హైవే రోడ్ల మీద, నడి రోడ్ల మీద మీ హిందువులు గుళ్ళు కట్టుకుంటే గుడి చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నాను తప్ప ఎవడైనా ఆ గుండు ముట్టుకున్నాడా? వాటి గురించి మాట్లాడే అధికారం ఎవరికైనా ఉందా? ఎన్ని అడవుల్లో, ఈ అడవుల్లోనే ఎన్ని ప్రాంతాల్లో హిందువుల గుడులు లేవు, వాటికి పర్మిషన్లు ఉన్నాయా? మరి అడవి భూముల్లో ఎలా కట్టారు మీరు వాటిని? అంటే క్రైస్తవులకు ఒక న్యాయం, హిందువులకు ఒక న్యాయం ఉంటుందా? భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు అని చెప్పేటప్పుడు మీరు ఏ రకంగా మీరు క్రైస్తవులు మాత్రమే టార్గెట్ చేస్తారు అని చెప్పి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా దానవాయిపేటలో ఉన్నటువంటి ఈ మందిరాన్ని కూలగొట్టాలి అని ప్రయత్నిస్తే మా అందరి ప్రాణాలు తీసిన తర్వాతనే ఈ మందిరం మీద మీరు చేయాల్సి ఉంటుంది. ప్రాణాలతో ఉండగా ఈ మందిరాన్ని కూలగొడితే మాత్రం ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు. జ్ఞాపకం చేసుకోవాలా. రేపొద్దున ఏదైనా జరిగితే ఇక్కడ జరగబోయే దారుణాలన్నింటినీ కూడా ఫారెస్ట్ ఆఫీసర్ గారు సుజాత గారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ CMDF తరఫున ఈ ప్రార్థనా మందిరం మీద గాని చెయ్యి పడితే జరగబోయే పరిణామాలన్నిటికీ ఈ నియోజకవర్గ శాసనసభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ముందస్తు చర్యలు చేపట్టి ఈ కట్టడాన్ని కట్టుకోవడానికి పూర్తి అనుమతులు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాదు కూడదు అని అంటే నిరసన రాష్ట్ర అసెంబ్లీ వరకు తాకుతుంది. అసెంబ్లీని ముట్టడించడానికి ఈ ప్రాంతం నుంచి కొన్ని వేల మంది గిరిజనులు కదిలి వెళ్తారని చెప్పి నేను హెచ్చరికలు చేస్తా ఉన్నా. మర్యాదగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పండి. ఈ చర్చిలో నుంచి మీరు ఏమేమి తీసుకొని వెళ్ళారు? సిగ్గనిపించట్లా మీకు? రెక్కాడితే గానీ డొక్కాండి గిరిజనులు సంపాదించుకున్న వాటిని ఎత్తుకొని పోతారా? కావాలంటే భిక్షం అడగండి, పడేస్తాం. ఎవరు లేనప్పుడు దొంగతనంగా వచ్చి ఇక్కడ ఉన్న వాటిని ఎత్తుకొని పోతారు. మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉండి వీటి మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేపొద్దున ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే దానికి మేడం సుజాత గారే పూర్తి బాధ్యత వహించాలని చెప్తూ ఈ విషయాన్ని మన వాళ్ళందరి దృష్టికి తీసుకొస్తున్నాను. దయచేసి మనలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈ విషయం గురించి మీకు తెలిసిన వారితో మాట్లాడి వీరికి న్యాయం చేయాల్సిందిగా, మాతో చేతులు కలపాల్సిందిగా తెలియజేస్తూ
మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. యేసు రక్తమే జయం. నోటీస్ ఇచ్చినాక ఎప్పుడు వచ్చింది మళ్ళీ డేటు పొగలగొట్టిన డేట్ కదా గురువారం డేటు డేటు 17. మీరు తీసిండ్రు అవి తీస్తారు. మరి అన్ని పట్టుకొని మీరు ఒకసారి హైదరాబాద్ మన మంత్రి గారికి ఇవ్వాలి. సురేఖ గారికి దేవుడి గారికి ఉంటారు కదా వాళ్ళకి ఇద్దాం. మీరు రండి పట్టుకొని లెటర్ కూడా రాద్దాము. చెప్పింది మీకు ఆల్రెడీ పట్టు ఇచ్చారు కదా ముందు పట్టుంది. రేపుల పట్టా ఇచ్చారు కాబట్టి ఆమె ఇష్టం ఏదో సర్వాధికారులు ఆవిడ పట్ట చేయకుండా అడవి పట్ట అయితే మాత్రం కష్టం. అడవి పట్ట కాదు, ఆమె ఉన్నమంది పట్ట కాబట్టి ఏం కాదు. వాళ్ళు మంచిగా యాక్షన్ మేడం కూడా మేడం ఇన్స్టా పట్టా ఉందని ఇచ్చింది. ఆమె కూడా నోటీస్ ఇచ్చే ముందు కూడా ఇచ్చింది పట్టా ఉంది. అట్లున్నాక ఆమె కూడా నువ్వు గుడి గట్టి తక్కువ లేదన్నట్టు ఆమె అదే గుడి కట్టుకుంటారా వాళ్ళు, ఇంకెళ్ళు కట్టుకుంటారా వాళ్ళు, ఇంకేదైనా చేసుకుంటారా వాళ్ళ ఎక్కువ అది ఏమిటా ఇప్పుడు ఆ ముసలమ్మ ఇష్టం. అది ముసలమ్మ మాకు ఆమె పిల్లలు ఆమె కుటుంబం దేనికైనా ఇచ్చుకుంటారు. దాన్ని అక్కడ ఏకాధికారం ఎవరికి లేదు. ఏం కాదు, మనం అమ్మ నువ్వు చూద్దాం 2-3 రోజులు ఆయనగా పోదాడు మేడాన్ని కలిసి చెప్పి ఇద్దరు అమ్మొద్దున మీరు రాలండి. 2 లేదు అమ్మకోటి రాలి. అమ్మ ఉంటేనే దానికి అర్థం ఉంటుంది. అమ్మ లేకపోతే మనం లూజ్ అయిపోయింది. అమ్మాయి మోస్ట్ ఇంపార్టెంట్. ఆమె గురించి ఆమె ఇష్టం. ఓకేనా చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ అండి. నేను మీ అజయ్ బాబుని మాట్లాడుతున్నా. ఈరోజు దానవాయిపేట చర్చికి సంబంధించిన విషయం గురించి అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గారు పొదేవి వీరయ్య గారిని భద్రాచలంలో కలిసాం. వారితో మాట్లాడాం. ఇది ఎంత అన్యాయం, తప్పనిసరిగా ఈ విషయాన్ని నేను రాష్ట్ర మంత్రి అటవీ శాఖ మంత్రి గారు ఉన్నారు కదా సురేఖ గారి దృష్టికి, అలాగే సీతక్క గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్తానని చెప్పి వారు మాట్లాడారు, హామీ ఇచ్చారు. తప్పనిసరిగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చూద్దాం. 2 రోజుల్లో హైదరాబాద్ వెళ్ళవుతుంది. మీరందరూ కూడా తప్పకుండా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పొదేవి వీరయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ పరిష్కారం కానీ సానుకూలంగా దొరకకపోతే కొన్ని వేల మందితో ఇదే భద్రాచలం కలెక్టర్ ఆఫీస్ ముందు ఆమరణ దీక్ష కూర్చుంటామని CMDF నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఏ పని మీద వచ్చానో ఆ పని ముగించుకొని వెళ్తున్నాను. ఆమేన్.